సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలో మైచోట స్కూల్ ఆవరణలో పిల్లల పేరెంట్స్కి ముగ్గుల పోటీ, వంటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూట్యూబర్ యచూరి శైలజ ముఖ్య అతిథిగా వచ్చేసి మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని మైచోటా స్కూల్ ఆవరణలో పిల్లల పేరెంట్స్కి ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూట్యూబర్ యచూరి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పేరెంట్స్ని ఆదర్శంగా ఉండేటట్టు చేయడం స్కూలు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. సఖీ సెంటర్ ఎస్ఐ అంజలి మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి పిల్లలకి పట్టుదలను తెలిపే విధంగా కార్యక్రమాలు చేయడం సంతోషమన్నారు. వంటలు, ముగ్గులు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ షేక్ షబానా, షాహిరాన్, ప్రిన్సిపల్ మొహమ్మద్ అజార్ అలీ, చోటా మై స్కూల్ ఇన్ఛార్జ్ బాగిరి స్వప్న, సానియా, హసీనా, రమ, ఆసియా, స్వప్నప్రియ ఇతరులు పాల్గొన్నారు. मैडम ना साइड आ फिर बोलो दूसरे पेरेंट्स को भी भेजो क्या? ये मीटिंग को चाहिए చాలాది బాగుంది. ఇంట్లో చేయడం కొంచెం హరీస్ కష్టం. అండి మీద పొద్దు నుంచి ఈవినింగ్ దాకా 3 దాకా 4 ఉడుతుంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. నైస్.
I'm telling our judges, but the ma'am got in Rangoli also, so we are going to Muzaffar. Very healthy. Chicken lollipop. తెలియచెప్పటమే ముగ్గుల వాల్యూ, మన ట్రెడిషన్, వంట అనేది మన జీవితం అంటాను నేనైతే సింపుల్గా. సో అందులో ఇప్పుడు ఎవరికి ప్రైజ్ వచ్చింది అది అసలు సెకండరీ అండి. కంప్లీట్గా ఎంత ఉత్సాహంతో మనం పార్టిసిపేట్ చేసామనేది నిజమైన గ్రేట్ థింగ్. అసలు పార్టిసిపేషన్ జీవితంలో ఎంత ప్రయత్నించిన వాళ్ళైనా, ఒకసారి గెలిచిన వాళ్ళైనా కానీ ఓడిపోతారేమో సెకండ్ టైం, కానీ ఓడిపోయిన వాళ్ళకి మాత్రం లక్ష్యం ఉంటుంది గెలిచేదాకా నేను మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి అని. ఆ ప్రయత్నం అనే మెట్టుకి నాంది ఏంటంటే ఓటమి అంటాను నేను. ఇది ఓటమి కానే కాదు. ఎవరైతే ప్రైజ్ తీసుకోలేదో మీ ఎంతూజియాజం, మీ కుతూహలం ఇంకా రెట్టింపు చేసుకొని మళ్ళీ మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. పేరు అంజలి, నేను భరోసా ఎస్ఐ. సో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇక్కడ ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఇంత చిన్న పిల్లలు ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ఇక్కడ దాకా అసలు ఈవెన్ చైల్డ్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఏజ్ ఎంత అంటే మ్యాక్సిమం 5 years లోపే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. సో వాళ్ళు కరెక్ట్ ఏజ్లో పిల్లల్ని ఇట్లా వాళ్ళ మొత్తం బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి సో ఐ అప్రిషియేట్ మై చోటా స్కూల్ అండ్ స్వప్న అండ్ షరీఫ్ మేడం అండ్ మై ఫేవరెట్ శైలజ మేడం. మేడం నేను చాలా పెద్ద ఫ్యాన్ అసలు. ఈవెన్ నేను ఆ శైలాస్ కిచెన్ చూస్తే నేను వంటలు నిజం చెప్తున్నాను. ఈ జడ్జిమెంట్ అసలు అది మేడం సెలవేయాలి అంతే. థ్యాంక్ యూ ఆల్. స్కూల్లో ఇంత మంచి సంక్రాంతి సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేనేజ్మెంట్ని, టీం మెంబర్స్ అందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే సమాజానికి ఏదో చేయటం అంటే ఒక సింపుల్గా ఒక స్కూల్ నడపటము, ఫీజు వసూలు చేయటం మాత్రమే కాదు. పిల్లల్లో ఆ సెల్ఫ్ మోటివేటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఒక తృష్ణ, ఒక కోరిక, వాళ్ళ ఒక అభిరుచిని ఇట్లాగా మేనిఫెస్ట్ చేయడం అనేది నిజంగా ఒక గ్రేట్ థింగ్. అది కూడా సంక్రాంతికి ఇంత ముందు, హాలిడేస్ ముందు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు చిన్నప్పటి నుంచి ఏమేమి నేర్చుకోవాలని మనం అనుకుంటామో అది చిన్నప్పటి నుంచే చేసి చూపించటం, అందులోనే మామ్స్కి కాంపిటీషన్ పెట్టడం అంటే ది గ్రేట్. సో మీర్బాగ్ కాలనీలో ఉన్న ఈ మై చోటా స్కూలు బడా దిల్తో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. ఇది మై చోటా స్కూల్. ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్కూల్. అండ్ ఈరోజు మై చోటా స్కూల్ ఫర్ ది ఫస్ట్ టైం ఏ స్కూల్లో కండక్ట్ చేయనట్టు, స్పెషల్లీ అందరూ పిల్లలకి కండక్ట్ చేస్తారు, బట్ మేము ఫర్ ది ఫస్ట్ టైం మామ్స్కి రంగోలీ కాంపిటీషన్ అండ్ ఫుడ్ కాంపిటీషన్ పెట్టామండి. అందులో విన్నర్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మా స్పెషల్ గెస్ట్ ఈరోజు శైలజ మేడం గారు వచ్చారు, అంజలి మ్యామ్ గారు వచ్చారు, అండ్ ఏఎస్ఐ మ్యామ్ గారు వచ్చారు. వాళ్ళే ఫైనలైజ్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. మై చోటా స్కూల్ స్పెషాలిటీ ఈజ్ అవర్ ఆల్మోస్ట్ 2000 బ్రాంచెస్ ఉన్నాయండి మావి ఆల్ ఓవర్ 28 స్టేట్స్లో అండ్ 6 కంట్రీస్లో. ఇది CBSE సిలబస్ అండి. ప్లీజ్ విజిట్ వన్స్. రండి స్కూల్కి, ఒకసారి ప్రిమిసెస్ చూడండి, స్కూల్ చూడండి. అవర్ స్పెషాలిటీస్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ యూ కమ్ హియర్. సో ప్లీజ్ విజిట్ వన్స్, చూడండి. అండ్ వన్స్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద ఫెస్టివల్ విత్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. థ్యాంక్ యూ అండి.